ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మిథున లగ్నము, మిథున రాశి. మిథునంలో జన్మించారు. మిథునం అంటేనే మీ యొక్క శక్తి ఏమిటంటే నడిచే వికీపీడియా అంటారు. నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ని ఎప్పుడు గెయిన్ చేసుకునే పని మీదే ఉంటారు మీరు ఎక్కువగా. అంటే మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం నా ఆనందం పొందుతూ ఉంటారు. అయితే మీరు గనక ఎంత విద్యావంతులైనా ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, అంటే మీకు అక్కడ స్టాప్ పడింది. అందుకని మీరు బుధగ్రహము, కుజగ్రహము, కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే, వృషభ లగ్నం, మిథున లగ్నంలో పుట్టాము, ఖచ్చితంగా ఎదిగి తీరుతారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అవునండి, నేను ఎదుగుతున్నాను కానీ నాకు ధన సంబంధించినటువంటి ఇది లేదు అంటే మీ మూన్ పాడయ్యాడని అర్థం. మూన్ చాలామందికి ఏమవుద్దంటే, ఇలా మిథున లగ్నం వారికి రాహుకేతు యాక్సిస్లో పడితే అసలు అది ఎంత తెలివితే అట్లా ఎంత ప్లానింగ్ ఉన్న ఫైనాన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు చేయలేకపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చంద్ర, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. వీలైతే శనిగ్రహం దగ్గర కూడా చేస్తే మంచిది. అప్పుడు మీరు మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తొలగిపోయి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు 3వ అధిపతి రవి అయినందుకు కొంచెం ఏంటంటే, ఇందాక నేను వృషభ లగ్నానికి చెప్పినప్పుడు 4వ అధిపతి అయ్యాడు, ఇక్కడికి వచ్చి 3వ అధిపతి అవుతాడు. 4వ అధిపతి అయినందుకేమో గవర్నమెంట్ కంఫర్ట్స్ వాళ్ళు ఇదవుతారు వృషభం వారు. ఇక్కడ మిథునం వారి దగ్గరికి వచ్చేసరికి సిబ్లింగ్స్ ఏదైనా కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతూ ఉంటుంది రవి కనుక బాగుంటే. రవి ఒక్కోసారి నీచభంగ రాజయోగం అయితే సిబ్లింగ్ ఒక్కోసారి ఇబ్బంది పడి ఫస్ట్ స్టేజ్లో ఇబ్బంది పడి దాని తర్వాత మాత్రం అద్భుతమైన స్టేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సన్ కనుక ఎక్కువ పాడైతే సిబ్లింగ్స్ ద్వారా ఇబ్బంది పడతారు. సన్ కనుక బాగుంటే సిబ్లింగ్స్ యొక్క స్థితి మీకు సపోర్ట్గా నిలబడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రాపర్టీస్ ఏదైనా మీరు తీసుకోవాలి అన్నప్పుడు బుధగ్రహం బాగుంటే మీకు పంటలు, పొలాలు, తోటల వల్లే బాగా కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా బుధగ్రహం పాడయ్యాడు అనుకోండి, మీకు ఉదాహరణకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చదవడము, ఆంజనేయ స్వామి ఉపాసన లేదా గణపతి ఉపాసన చేసినట్లయితే మీకు, అంటే మీకు మెయిన్గా నీకు పాయింట్ చెప్తున్నా ఇక్కడ, అంటే ఈ గ్రహము మీకు రూల్ చేస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోండి. అలాగే మీ యొక్క సంతానం ఖచ్చితంగా విదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి యోగాన్ని మీ మిథున లగ్నానికి కలిగింపజేస్తుంది. ఎవరో శుక్రుడు పాడైతే వాళ్ళు ఇండియాలో ఉండిపోవడం తప్పితే సర్వసాధారణంగా బయట దేశాలకు వెళ్ళడం, మరియు ఖచ్చితంగా సంతానం పొందే విషయంలో ఫస్ట్ లేదా సెకండ్ సంతానం విషయంలో కొంచెం మిస్క్యారేజ్ అవ్వడం కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్త్రీ సంతాన యోగం, శుక్రుడు బాగున్నాడు, స్త్రీ సంతాన యోగం కలిగినప్పటి నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. అయితే మీ చంద్రుడు కనుక బాగున్నాడు, ఇందాక నేను మొదట్లో చెప్పాను ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది, పాడయ్యాడు స్టాప్ ఉంటుంది. కానీ అదే చంద్రుడు బాగున్నప్పుడు ఫుడ్, ట్రావెలింగ్స్, ట్రాన్స్పోర్టు, వాటర్ రిలేటెడ్, మిల్క్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్లో అద్భుతంగా రాణిస్తారు. అయితే మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏదైనా ప్రాపర్టీ కలిసి రావడం, లేకపోతే మీ జీవిత భాగస్వామి కూడా ఏదైనా జాబ్ చేయడము, అందులో ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉండడం, కాస్త గైడింగ్ చేసే నేచర్ ఉండేటువంటి లక్షణాలు మీ జీవిత భాగస్వామికి ఉంటుంది. కానీ ఈ క్రమంలో మీకు వివాహ సంబంధించిన విషయంలో అవ్వట్లేదు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మీ యొక్క గురువు ఎక్కడో పాడయ్యాడు, అంటే ఏ శనితోనో రాహుతోనో నీచపడ్డమో జరిగిందని అర్థం. అప్పుడు మీరేం చేయాలి, దత్తాత్రేయ ఉపాసన కనుక చేసినట్లయితే మీకు వివాహ యోగం పడుతుంది. ఈ గురువు మీకు సప్తమ దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి దత్తాత్రేయ ఉపాసన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన, దక్షిణామూర్తి ఉపాసన మీకు కెరియర్ గ్రోత్ కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు రీసెర్చెస్ చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది మీకు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి, వెళ్ళలేకపోతున్నాను అనుకునేటువంటి వారు పర్టికులర్గా ఏంటంటే ఈ శుక్రుడు కనుక పాడైతే వెళ్ళలేకపోతారు. అలాంటప్పుడు మీరు హనుమాన్ చాలీసా చేసుకోవడము, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మీరు పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క మిథున లగ్నం వారు
మీరు పర్టికులర్గా మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ వస్తే ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం ద్వారా తగ్గుతుంది. పెయిన్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి మీకు. సో మీరు నిత్యం చేయవలసిన అమ్మవారి ఆరాధన మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహువు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను తగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక రూల్ ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.